వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి విషయంలో అన్ని ఆధారాలతోనే బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు. హైదరాబాద్ ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కార్పొరేటర్లతో కలిసి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలలో కూడా ఉద్దేశపూర్వకంగా కొంతమంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని దానం తెలిపారు. వాటి ఆధారాలతోనే మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. शबाना बोलोगे तो फिर शेख पेट पे जाना। देवेश्री रंगा इधर ही ठहरो। शेख पेट मंडल यारो ऑफिसर बेगम अबे थोड़ा सा फेस पे नक्को अंदर ठीक है। कल्याण लक्ष्मी సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాదు, షేక్పేట్ మండల్ కలిపి సుమారు 150 మందికి లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చాలా మంది చెప్తా ఉన్నారు కళ్యాణ్ లక్ష్మి రావడం లేదు, షాదీ ముబారక్ రావడం లేదని. ఈరోజు సుమారు 130-140 మందికి మేము చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. తప్పకుండా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ తప్పకుండా ఇప్పించే బాధ్యత మాది. ఏమన్నా కొన్ని కారణాల వల్ల పెండింగ్ ఉంటే తప్పకుండా మా ఆఫీస్లో సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా తప్పకుండా చెక్కులు ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ప్రకంగా విచారణ జరుపుతున్నప్పుడు దీన్ని మళ్ళీ నేను కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదు. విచారణ జరిగేటప్పుడు మనము అందులో ఇంటర్ఫేర్ అయ్యి మాట్లాడితే దానికి రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి, రకరకాల వక్రీకరించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద నేనేం మాట్లాడదలుచుకోలేదు. ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే వచ్చిన సమాచారం ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. న్యాయంగా ఎవరికి కూడా అన్యాయం జరగదని నేను కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే అన్యాయంగా ఎవరిని ప్రభుత్వము ఇరికించేది. నిజంగా ప్రమేయం ఉన్న వాళ్ళని తప్పకుండా ఏదైనా ఉంటే చర్య. ఈ విషయంలో కూడా ఎవరైతే ప్రమేయం ఉందో ఆయా జిల్లాలో ఆ నాయకుల మీద ఉద్దేశపూర్వకంగా అప్పట్లో ట్యాపింగ్ జరిగిందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక సంచలనమైనటువంటి వార్త ఇది. కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా మరి ఇప్పటికే విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగా ఏదైతే సమాచారం ప్రకారంగా వచ్చినటువంటి కొంతమందికి ఇప్పటికే నోటీస్ ఇచ్చిరని మనం కూడా పత్రికల ద్వారా, మీడియా ద్వారా చూస్తా ఉన్నాం. వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన నోటీస్ కు వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత దాని మీద ఏం సమాధానం ఇస్తారో చూసి దాని మీద ప్రభుత్వం